వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తున్నాం పవన్ కబ్జా చేయలేదు అని చెప్పేసి. ఆ మాటలు అన్నది ఎవరో కాదు, హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్. సో కొంతమంది తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ కోడి చెరువుని కబ్జా చేశాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వీడియోలు కూడా చేశారు. అక్కడికి వెళ్ళి అనేక ఆరోపణలు చేశారు. సో ఆయన ఆక్రమించుకున్నటువంటి ఆ స్థలాన్ని అంతా కూడా మళ్ళీ మేము తిరిగి తెచ్చుకుంటాము, తిరిగి మా స్వాధీనంలోకి తెచ్చుకుంటామని చెప్పేసి కొంతమంది బలంగా వాదించినటువంటి విషయం. సో ఇవన్నీ కూడా మనం చూసాము. ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఈ కోడి చెరువు గురించి ఇది కబ్జా అయ్యింది అంటూ వాళ్ళు బలంగా వాదించినటువంటి విషయం మనం చూసాం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి కోడి చెరువు, అలాగే పవన్ కళ్యాణ్ పాత్ర, దీని గురించి మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ లేటెస్ట్ గా చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని నెలలుగా తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల సంరక్షణ అనేటువంటి అంశం మీద చాలా చర్చ జరుగుతూ వస్తుంది. ఆ చర్చలో ఒక పెద్ద భాగం జన్వాడలో ఉన్నటువంటి ఆ కోడి చెరువు కేసు. ఈ చెరువు పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని, చెరువులో మట్టి నింపి దాన్ని భూమిగా మార్చారు అని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు కొంతమంది చేశారు. సోషల్ మీడియాలో కొన్ని టీవీ ఛానల్లో ఈ విషయం చాలా ఎక్కువగా వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఈ కేసుకు ఒక అధికారికమైనటువంటి స్పష్టత వచ్చేసిందని చెప్పుకోవాలి. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విషయంపై ప్రస్తుతం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు కోడి చెరువు విషయంలో పవన్ కళ్యాణ్ పాత్ర గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ కోడి చెరువుని కబ్జా చేయలేదు, ఇది స్పష్టంగా చెప్పారు. అలాగే ఆయన ఆ చెరువులో మట్టిని నింపలేదు, అది కూడా అని ఒక స్టేట్మెంట్ క్లియర్ గా ఇచ్చారు. ఆయన చెరువు స్వరూపాన్ని మార్చలేదు పవన్ కళ్యాణ్, అది కూడా చెప్పారు. అలాగే నీటి ప్రవాహానికి ఆయన ఎలాంటి అడ్డంకిని సృష్టించలేదు. సో ఇవన్నీ ఆయన పవన్ కళ్యాణ్కి సంబంధించి, కోడి చెరువు సంబంధించి చాలా స్పష్టంగా లేటెస్ట్ గా తెలియజేశారు. అయితే ఒక విషయం ఆయన చెప్పారు, పవన్ కళ్యాణ్కు చెరువు పరిధిలో భూమి ఉంది. అది ఈయన పవన్ కళ్యాణ్ చెరువుని పూడ్చివేసి భూమిగా మార్చింది కాదు, అక్కడ ఆల్రెడీ భూమి ఉంది, దానికి చెరువుని పూడ్చినటువంటి భూమి కాదు. 2014లో ఆ భూమిని చట్టపరంగా కొనుగోలు చేశారు పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయాన్ని కమిషనర్ ధృవీకరించారు. ఆ భూమిలో కొన్ని ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL అని ఏదైతే అంటామో దాని పరిధిలో ఉన్నాయి. ఏది పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి ఆ భూమిలో పవన్ కళ్యాణ్ చెరువు ప్రాంతాన్ని మార్చలేదు అని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడే చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం కనిపిస్తూ ఉంది. చెరువును మట్టితో నింపిన వారు పక్కనున్న వేరే భూమి తాలూకు యజమానులు అనే విషయాన్ని రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ కాదు, ఆ పక్కనే ఇంకొక భూమి ఉంది, ఆ భూమికి సంబంధించినటువంటి యజమానులే చెరువుని మట్టితో నింపి భూమిలాగా దాన్ని మార్చారు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు ఎక్కువగా వచ్చింది? ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి టార్గెటింగ్ కాదా అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుందని చెప్పుకోవాలి. హైదరాబాదులో చెరువులు కేవలం నీటి నిల్వలు కాదు, వర్షాల సమయంలో వరదల్ని అరికట్టడం, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, పర్యావరణ సమతుల్యం, ఇవన్నీ కూడా చెరువుల పని. గత కొన్ని దశాబ్దాల్లో అనేక చెరువులు అక్రమ నిర్మాణాలతో మట్టి నింపటంతో అంతరించిపోయాయి. ఆ నేపథ్యంలో ఏ నాయకుడి పేరు వచ్చినా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆరోపణలు చేసేటప్పుడు నిజం కూడా మాట్లాడుకోవాలి కదా, నిజం కూడా చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాజకీయ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఈ ఆరోపణలు రాజకీయంగా ఎక్కువ ప్రభావం చూపాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కొందరు ఇతర పార్టీల నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ విషయాన్ని బాగా వాడేసుకున్నారు. కానీ ఇప్పుడు అధికార యంత్రాంగం నుంచి స్పష్టమైనటువంటి సమాధానం రంగనాథ్ వాయిస్ ద్వారా వచ్చేసింది. ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్కు ఒక ఊరట ఇచ్చేటువంటి విషయం అని చెప్పేసి
చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ ఆరోపణల వెనక ఉన్నటువంటి సత్యాసత్యాలను, అంటే నిజం గాని అబద్ధాన్ని గాని ప్రజలు అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో సహాయపడతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. చెరువుల్ని రక్షించాలంటే కేవలం ఒక నాయకుడిని టార్గెట్ చేస్తే అది సరిపోదు. అన్ని చెరువుల చుట్టూ ఉన్నటువంటి భూముల్ని, హైదరాబాద్ పరిసరాల్లో చుట్టుపక్కల ఎన్ని చెరువులు ఉండే వాటి అన్నిటిని కూడా సర్వే చేయాలి. FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు ఏమన్నటువంటి వాటిని కూల్చాలి, దోషులపై చర్యలు తీసుకోవాలి. హైడ్రా వంటి సంస్థలు ఈ బాధ్యతను సీరియస్గా తీసుకోవాలి అనే మాట వినిపిస్తుంది. మొదట్లో హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు నిజంగానే కన్వెన్షన్ సెంటర్ కానీ ఆ తర్వాత మరికొన్ని విషయాల్లో కానీ అది చాలా దుందుడుగా వ్యవహరించి కొన్ని కట్టడాలని కూల్చేయటం, అపార్ట్మెంట్ కూల్చేయటం ఇవన్నీ చూసాం. దాని మీద చాలా విమర్శలు వచ్చాయి, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే లోన్లు కట్టుకుంటూ అపార్ట్మెంట్లో నివాసాలు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా రోడ్డును పడటం, అదంతా కూడా ఒక దురదృష్టకరమైనటువంటి విషయంగా చాలామంది పరిగణించారు. మరి ఇవన్నీ చూస్తే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏవైతే చెప్పారో పవన్ కళ్యాణ్ కోడి చెరువు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ నిర్దోషి అనుకుంటున్నారా, దోషి అనుకుంటున్నారా, లేదా చెరువుల సంరక్షణలో అధికారులు మరింత కఠినంగా ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో మీరు ఇవన్నీ కూడా తెలియజేస్తే సో అవి మాకు ఉపయోగపడతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ కోడి చెరువు విషయంలో ఆయన నిర్దోషి అని రంగనాథ్ చెప్పినట్లే. మరి చూద్దాం రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఇంకెన్ని విమర్శలు ప్రతి విమర్శలు వస్తాయో రంగనాథ్ చెప్పిన వాటికి. లెట్ us wait and see.